వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ కొత్తపల్లి రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతరలో ఈరోజు సమ్మక్కను గుట్టల నడుమ నుండి గుడి పూజారి తీసుకువస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున పురమల్ల సీను గారు ఒగ్గరి డప్పుల నడుమ బయలుదేరారు. జై సమ్మక్క సారక్క. ఈరోజు నిన్న నుంచి ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మన కరీంనగర్ జిల్లాకు పేరుగాంచిన ప్రసిద్ధిగాంచిన మొట్టమొదటిది మన రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతర అతిరత బ్రహ్మాండంగా అందరూ నచ్చే విధంగా కార్యక్రమం చేపడతారు. ఇక్కడ దానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నందుకు ఎన్నోమెంట్ నుంచి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి కమిటీ సభ్యులు అనేది ఇక్కడ 19 డివిజన్ మన బాలభద్రి శంకరు, అదేవిధంగా కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ కరీంనగర్ పట్టణానికి మొట్టమొదటిగా ప్రసిద్ధిగాంచిన ఈ సమ్మక్క సారలమ్మ అనేది నెలకొల్పు తల్లి అందరికీ నమ్ముకున్నట్టుగా ఎక్కడైనా ఏ కార్యక్రమం ఉన్నా ఏ ఇబ్బందులు సమస్యలు ఉన్నా మొక్కుకుంటే తక్షణమే తీరుతాయని ఒక సంకల్పంతో ఒక ఆలోచనతోటి ఇక్కడికి విచ్చేసి మొక్కులప్పచెప్పి కార్యక్రమం చేపట్టుకుంటూ ఉంటారు. అందుకు ఈరోజు ఇక్కడ అంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరు కలుపుకోలుగా అంటే కుల వర్గ భేద తారతమ్యం లేకుండా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మొక్కు అంటే పని తక్షణం అవుతుంది, ఆ కార్యక్రమం చేపట్టుకోవచ్చు అనే ఒక ఆలోచనతో ఒక సంకల్పంతో ఒక భావనతో రావడం జరుగుతుంది. దీనిగాను అశేష జనాభాయిని అంగరంగ వైభవంగా అందరు డప్పు సప్పులతో కార్యక్రమాలు చేపడుతుంది. నిన్న సారలమ్మ ఇవాళ సమ్మక్క తల్లి గద్దె మీదకి వస్తుంది. అందరూ ఇప్పుడు కలిసి రేపు మొక్కులు అప్పచెప్పడం జరుగుతుంది. ఆ మొక్కులు అప్పచెప్పే భాగంగా లక్షల మంది ఇక్కడ జనాభా చేసి ఈ సందర్శన అంటే ఒక పెద్ద జాతరగా పెద్ద జాతరగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందరూ అనుకున్నట్టుగా జరగాలని, పాడి పంట పరిశ్రమ అన్నీ బాగుండాలని, ఈ జాతరతోటి ప్రతి ఒక్కరికి అంత సుఖ సంతోషాలు అన్నీ జరగాలని, సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో శశాలతో సుఖ సంపదలు అందరూ బాగుండాలని ఈ కార్యక్రమం ద్వారా అందరూ ఇక్కడ కలిసికట్టుగా ప్రతి ఒక్కరు సేవలు అందించుకుంటారు. కమిటీ సభ్యులు అయితేనేమి, వాలంటీర్స్ అయితేనేమి ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు వాళ్ళ బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలి, ఈ జాతర సక్సెస్ఫుల్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్న ఈ బాడీకి కానీ కమిటీ సభ్యులకు కానీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పురమల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి. సాయిల రాజమల్లయ్య బృందం. మేము ఒగ్గు పూజారులం. తాత ముత్తాతల నుంచి మేము ఈ సారలవ్వ సంభవ మేమే ఇక్కడికి డోలు బృందం తీసుకొస్తున్నాం. సారవ్వను ముందు తీసుకొస్తాం, సంబక్కను ఎందుకు తర్వాత తీసుకొస్తాం. ఓకే. రేకుర్తి గ్రామ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ఘనంగా ఒగ్గు పూజలు డోలు బృందముతో కోయ దూరలతో అంగరంగ వైభవంగా అగజూడు వస్తున్న నేను మీ ప్రజలకు ఒగ్గు పూజారులతో అంగరంగ వైభవంగా నేను వస్తున్నా మీ నా గద్దెకు రండి, మీ కోరికలు తీర్చే తల్లిని నేను వస్తున్నా ఇక చూడు అనుకుంటూ అమ్మవారిని మేము సాయిల రాజమల్లయ్య బృందం ఒగ్గు పూజారులం కొత్తపల్లి గ్రామం ఇక్కడి నుంచి అంగరంగ వైభవంగా తీసుకొని రేకుర్తి గుట్ట నుంచి గద్దెకు తీసుకొచ్చి అమ్మవారిని అక్కడ పెడతాం. ఎంతోమంది మేడారం తర్వాత ప్రజల నోటితోటి విన్న వాక్యం ఏంటంటే మేడారం తర్వాత రేకుర్తి చిన్న మేడారం అని ఎంతోమంది చెప్తూ ఉన్నారు. గత 30-35 ఏళ్ళ నుండి మేము అమ్మవారిని తీసుకొస్తూ ఉన్నాము. దీన్ని సనాతనం రేకుర్తి సమ్మవ్వ సారవ్వ జాతరకు చాలా ప్రాముఖ్యత ఉంది. గత 34 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఒగ్గు పూజారులము. దేవతను వనం నుంచి గద్దెకు మేమే తోలుకొస్తాము. ప్రతి 2 ఏళ్ళకు ఒక్కసారి తల్లిని సమ్మవ్వను మొదటి రోజు, సారవ్వను రెండవ రోజు పట్టుకొస్తాము. ఇది తప్పకుండా ఇది గత 4 ఏళ్ళు ఎప్పుడైనా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. రేకుర్తి సమ్మవ్వ సారవ్వకు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తాయి. ఈ సంవత్సరం కోరుకునే 2 ఏళ్ళ వరకు వాళ్ళ మొక్కులు అప్పచెప్పుకొని ఈ ఉత్సవాన్ని చాలా పకడ్బందీగా చేయడం జరుగుతుంది అన్ని విధాలా. దీనికి పిట్టల శ్రీనివాస్ గారు శాశ్వత అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. సనాతన మా తాతల ముత్తాతల నుంచి నడుస్తున్న ఇది రేకుర్తి సమ్మక్క జాతరలో మా తాతల కాడికి వెళ్ళి నడుస్తుంది. తర్వాత మా తర్వాత బాపుల నుంచి నడుస్తుంది. ఇందులో ఏంది అనగా ప్రజెంటు 2 సంవత్సరాలకు ఒకసారి జాతర సమ్మక్క సారక్క జాతరలో దీనికి చైర్మన్ పిట్టల శ్రీనివాస్, సాయిల రాజమల్లయ్య ఉన్నారు వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళు చనిపోయారు. దాంతోపాటు 2 సంవత్సరాల జాతరలో మా ఒగ్గు పూజారులు కొత్తపల్లి గ్రామం నుంచి వస్తారు. దేవుని తీసుకొచ్చేది మా ఒగ్గు పూజారులు మొత్తం కోయదొరలు అక్కడ నుంచి వచ్చి తీసుకొస్తారు. మేడారం నుంచి వస్తారు.
డోలు బృందం మా ఒగ్గు కళాకారులు కొత్తపల్లి నుంచి తాత ముత్తాతల నుంచి మాకు నడుస్తున్నది ఇది. సుమారు ఒక 20 మంది మేము ఉంటాము. సాయిల రాజమల్లయ్య ఒగ్గు వీళ్ళు ఉన్నారు, మా వాళ్ళంతా ఒగ్గు పూజారులు వీళ్ళంతా ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాలకు ఒకసారి మేమే ఇక్కడ చేసేది. గత 34-35 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఈ జాతరతో కలిపి. మేడారం అంటారు. ఇక ప్రజెంట్ మేడారం తర్వాత మేడారంకి పోయిన భక్తులు కూడా ఇక్కడికి వస్తారు. నెక్స్ట్